నీ అలకాని పలుకు అన్ని అన్ని రత్నాలే, నీ నడకాని కులుకు అన్ని అన్ని చిత్రాలే. చిన్నారు పరికిణి పరుగుల కిలకిలలాగోదారి, అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా, నీకో ఆట బొమ్మై ఉన్నా. ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా, ఎందాకైనా నీతో రానా. శ్రీశైల రాణి ఆ చదువుల వాణి, సిరిగల కళ్యాణి, కలగలిసి నన్ను కరుణించిన వరమే కిలకిల పూకోణి, కన్నెదుట నేడు తిరుగాడు.
మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్ల గుడిలో దివ్వెలా గుండెలో మూవలా ఎగిరే గువ్వలా ఎదిగే పూలా నవ్వవే నిత్యం ఇలా ముత్యాల వానల అందాల మందార కొమ్మ అల్లారు ముద్దైన బొమ్మ పండుగ వచ్చింది చల్లని కబురు తెచ్చింది వచ్చే నూరెళ్ళ కాలానికి నువ్వే మారాణి వంటున్నది ప్రతిరోజులా ఒక రోజా ఇది ఏడాదిలో మహారాజే ఇది లోకాన ఉన్న అందరికన్నా చక్కనైన చిన్నది తన ఒడిలో పుట్టింది అంటున్నది మేఘాల పల్లకిలోనా మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్లా మురిపించగా నిన్నే మురిపించగా ప్రతి రాత్రి వేళల్లో రాణి చందమామయ్యని నీ కలువ కన్నుల్లో ఎన్నో కలలు నింపాలని నీ కోసమే ఆ నీలాకాశం పంపిందమ్మా వెన్నెల సందేశం నిన్నటి కథ రేపెంతో వింత చూడమన్న ఆశతో సందడిగా చేరింది సంతోషం మేఘాల పల్లకిలోనా మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్లా ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలని అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువగూడు ఆశీర్వదించాయి ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు
పువ్వు పూసింది, మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. రంగుల పువ్వు, ఎండ కన్నే ఎరగని పువ్వు, సుందరమైన పువ్వు, పలుసు గుణాలున్న పువ్వు, ఏ గుడిలో అడుగు పెట్టును దేవుడు చల్లగా చూడాలి. ఆ పువ్వుకు పూజలు చేయాలి. దేవుడి గుండెల గుడిలో ఆ పువ్వే హాయిగా ఉండాలి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. వెళ్ళిపోయారు పాపం వాళ్ళిద్దరు. మీరు త్వరపడి కూడి రావాల్సిందిగా ప్రభు పేర మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహింగల మా ప్రియ ప్రభు, మీ కుమారుని నామమున మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మేము ప్రార్థించి నిరీక్షించిన రీతిగా మా ప్రభువా ఈ కార్యక్రమం జరగటానికి మీరు పరిస్థితిని మీరు అనుకూలపరిచిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. మీ కలువ రక్తదారులో మమ్మల్ని విమోచించి మీ బిడ్డలుగా చేర్చుకున్న దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మా ప్రభు, ఇంతవరకు మీరు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి ఉపకారాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మా ప్రభు ప్రియులు ప్రేమించి సుజాతని భర్తని ప్రేమించి ఆశీర్వదించి ఇచ్చినటువంటి ఏకైక కుమార్తెను బట్టి వందనాలు. మధురమకి ఈ రోజునైనా ఈ యొక్క ఫంక్షన్ చేయటానికి చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి మీ స్తోత్రాలు. మా ప్రభు, రావాల్సిన వారిని త్వరపెట్టి మా ప్రభు ఆ సమయానికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు పాటల పాటల్లోనూ వాక్య పరిచర్యలో మీరు తోడుండి నడిపించండి, వాతావరణం అనుకూలపరచండి, శబ్దయంత్రాన్ని మా ప్రభు అనుకూలపరచండి. అన్ని విధాలు మా ప్రభు ఈ కార్యక్రమానికి ఆది అంతమై మీరే ఉండి నడిపించమని, పాటల ద్వారా మా ప్రభు మీరు కీర్తింపబడటానికి కృప చూపించమని, మా స్వరాలను ముట్టినైనా పాటల ద్వారా మీరు మహిమ పొందమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సాయించి పాడుదాము రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే. రాండి కృతజ్ఞత స్తోత్రముతో రారజు సన్నిధికే గుదము, సత్ప్రభు నామము కీర్తనలు సంతోష గానము చేయుదము. రాండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మా దేవుడు. గణ మహాత్మ్యము గల రాజు, భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములయనవి
రాండి ఉత్సాహించి పాడుదాము. రక్షణ దుర్గము మన ప్రభువే, సముద్రమా ప్రచురింపనీదు ప్రేమ, నీ సన్నిధి చేర్చుము. పాపము శాపము నిరతము కడుగుమా. మానవా చేరవా ఆ ప్రభు సన్నిధి, దీవించు మమ్ము దేవా. పరలోకాయసువా నీ చెంతను చేరను, ఆ ప్రభుకే జీవితం అర్పింపనేడరావా. పరలోకాయసువా నీ చెంతను చేరను, ఆ ప్రభుకే జీవితం అర్పింపనేడరావా. మానవా చేరవా ఆ ప్రభు సన్నిధి, దీవించు మమ్ము దేవా. ముందున్న రోజులు మనకగునో తెలియదు, ఆ ప్రభుకే జీవితం అర్పింపనేడరావా. ముందున్న రోజులు మనకగునో తెలియదు, ఆ ప్రభుకే జీవితం అర్పింపనేడరావా. మానవా చేరవా ఆ ప్రభు సన్నిధి, దీవించు మమ్ము దేవా. జేవియర్ గారు వచ్చారు, మీకు వాక్యం అందిస్తాడు. మీరు సావధానంగా మధురమ దేవుని పట్ల ఎలా ఎదగాలో, యుక్త వయస్సు వచ్చినటువంటి ఆ బిడ్డ దేవునిలో ఎలా జీవించాలో, మనమందరం కూడా ఆ బిడ్డను ఆశీర్వదించే వారంగా ఉండాలని ప్రభువు నామమున కోరుచున్నాం. కనుక యవ్వన ప్రయాణికి వచ్చినటువంటి మధురిమ విషయంలో తల్లిదండ్రులు కూడా ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో, ఆ బిడ్డ ఎదుగుదల విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్త తీసుకోవలసినటువంటి అవసరత ఉన్నది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయమందు ఈ యొక్క చిన్న ఫంక్షన్లో మనము అందరము కూడి ఆయన నామ సంకీర్తనం చేశాం. కొద్దిసేపు ఆయన వాక్యాన్ని ధ్యానించిన ఉండగా అందరూ కూడా మౌనముగా ఉండి ఆలకించాలని ప్రభువు నామమున కోరుచున్నాం. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. మరి ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక
4వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తుకు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తుకు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వంచినట్లయితే. ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడుకు మా దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నిన్నెంతగానో స్తుతిస్తున్నాం తండ్రి, నిన్నెంతగానో కీర్తిస్తున్నాం ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయమందు శామ్యూల్, సుజాత కుమార్తె అయా మధురమును బట్టి నిన్నెంతగానో స్తుతిస్తున్నాం. తల్లి గర్భమున పడినది మొదలుకొని బిడ్డను మీరు దీవించారు. బిడ్డ పట్ల నీ కృపను చూపారు. ఆ బిడ్డ యుక్త వయసుకు వచ్చే వరకు ప్రభువా మీరు కాపాడినందులకై నిన్నెంతగానో స్తుతిస్తున్నాం తండ్రి, నిన్నెంతగానో కీర్తిస్తున్నాం ప్రభువా. బిడ్డనైనా ఇక్కడి నుంచి ఎదిగే విషయంలో ప్రభువా మీరే సహాయం దయచేయమని, బిడ్డ పట్ల నీ కాపుదల భద్రతను మీరు ఉంచమని, ఈ బిడ్డ జీవితంలో మీరు గొప్ప కార్యములు చేయమని, అయా ఈ బిడ్డను, ఈ బిడ్డ యొక్క కుటుంబాన్ని నీ కృపగల రెక్కల చేతికి అప్పచెప్పుతూ ఉండగా మీరే సహాయం చేయమని, నిలవబడిన నీ దాసుడనైన నేను నిష్ప్రయోజకుడిని ప్రభువా, నీ ఆత్మ చేత నన్ను బలపరచమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందనర్హుడు అని యేసు ప్రభు నామమున ఈ మనవులన్నింటినీ ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అపోస్తుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనములు అంటాడు, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని అంటున్నాడు. ప్రతి విషయమునందు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. క్రీస్తు యేసునందు ఇలాగు చేయుట మీ దేవుని చిత్తము అని అంటున్నాడు. కనుక మన కుటుంబంలో జరిగే ఒక మేలును బట్టి, మన కుటుంబంలో జరిగే ఒక ఉపకారాన్ని బట్టి, మన బిడ్డల పట్ల మన కుటుంబంలో దేవుడు చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి మేలును బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాం. కనుకనే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ అంటూ ఉంటాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తుకు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము అని అంటూ ఉంటాడు. ఎలా ఎదగాలంట? మనము క్రీస్తుకు వలె ఉండుటకు మనము ఎదగాలి. అలాగైతే యుక్త వయసుకు వచ్చినటువంటి బిడ్డలు వారు ఎదిగేటప్పుడు ఎలా ఎదగాలి, వారు ఏ ఏ విషయాలలో ఎదగాలి, వారి ఎదుగుదలకు మరి ముఖ్యముగా తల్లిదండ్రులు తీసుకోవలసినటువంటి బాధ్యతలను గూర్చి మనము ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. తీసుకున్నట్టయితే మన పిల్లలు మరి క్రీస్తుకు వలె, మన పిల్లలు దేవునిలో ఎదగాలి అంటే మన పిల్లలు మనమే బాధ్యత తీసుకునే వారంగా ఉండాలి. కనుకనే అంటూ ఉంటాడు, కోరుకునే వారికి, రక్షణ కోరుకునే వారికి మా పిల్లలకి బంగారం చేయించాలి, మా పిల్లలకి ఒక కారు కొనాలి, లేదా మా పిల్లల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలి. దేవుని ప్రణాళిక చొప్పునే మన బిడ్డల పట్ల జరుగుతుంది. అవునా? మనం అనుకున్నట్లు ఎప్పుడూ కూడా జరగదు. పట్ల దేవుని ప్రణాళిక ఎలా ఉన్నదో, ఆ బిడ్డలను దేవుడు ఎలా పెంచాలో,
ఆ బిడ్డలు ఒక ప్రణాళికాబద్ధంగా దేవుడే వారి పట్ల తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఏం కోరుకోవాలంటున్నాడు కీర్తనాకారుడు? రక్షణ రక్షణ అంటే ఏంటో తెలియదు వాస్తవంగా, అవునా? ఎందుకంటే ఆ పిల్లలు ఆడుకుంటామో లేకపోతే స్కూల్కి వెళ్ళి చదువుకోవటమో బుక్స్ చదువుకోవటమో లేకుంటే ఇతరత్ర ఇంకా ఏమైనా గేమ్స్ ఆడుకోవటమో అలా చేస్తూ ఉంటారు. ఆ రక్షణ వారికి అవసరము అని దేవుని వాక్యము తెలియచేస్తుంది. ఎందుకంటే ఆ సమూయేలు పాలు విడిచాడు. పాలు విడిచినది ఏం చేయాలంట? ఈ దినాలలో పిల్లలకి సెల్ ఫోన్స్ ఇస్తున్నాం మనం. ఎందుకు? ఆ సెల్ ఫోన్ ఇస్తేనే ఆ పిల్లలు అన్నం తింటల్లా. పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వటం, చిన్న చిన్న గేమ్స్ పెట్టి వారిని మరి ఆడించటం, వారికి చిన్న వయసులోనే మనం వారికి సెల్ ఫోన్ అలవాటు చేస్తున్నాం. కానీ ఆ దినాలలో అయితే హన్న ఏం అలవాటు చేసిందంటే తన పిల్లోడికి దేవుని వాక్యాన్ని ఉగ్గుపాలతో పట్టించింది. దేవుని వాక్యాన్ని ఉగ్గుపాలతో పట్టించింది. పిల్లోడు ఎలా జీవించాలి? నన్ను విడిచి వెళ్ళిపోతున్నాడు కదా, నన్ను విడిచి ఆ బిడ్డ వెళ్ళిపోతున్నాడు కదా, నా దగ్గర కొన్ని సంవత్సరాలు పెరిగాడు కదా, ఇప్పుడు ఆ బిడ్డను వదిలిపెడుతున్నాను కదా, ఆ బిడ్డ షిలోహులో ఎలా ఉంటాడో ఆ వాతావరణాన్ని ఇంట్లోనే నేర్పించింది. అలాగైతే బిడ్డలకు రక్షణను కూర్చున్నటువంటి వాతావరణాన్ని తల్లిదండ్రులు ఇంటిలో నేర్పేవారుగా ఉండాలి. ఆలోచన చేశారా? ఆలోచన చేయండి. ఈ మధ్యాహ్న కాల సమయమందు మధురిమ ఆ శామ్యూలు సుజాత కుమార్తె, కానీ మనకు కూడా పిల్లలు ఉన్నారు, అవునా? మనకు కూడా పిల్లలు ఉన్నారు. ఆ వాక్యము అందరికీ, కూడిక ఒక చోటే కానీ వాక్యము అందరికీ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ దయచేయుదును అని యెహోవా సెలవిస్తున్నాడంటే నా బిడ్డ ఒక యుక్త వయసుకు వచ్చింది. యుక్త వయసుకు వచ్చినటువంటి ఆ బిడ్డకు మొదట మేము నేర్పవలసింది ఏంటంటే ఆ బిడ్డ రక్షణలో ఎదగాలి. ఏమంటున్నాడు? క్రీస్తు యేసుకు వలె ఉండుటకు మనము అన్ని విషయాలలో ఎదగాలి. కనుక మధురిమ పట్ల శామ్యూల్ సుజాత ఒక నిశ్చయత కలిగి ఉండాలి. ఎలాంటి నిశ్చయత అంటే నా బిడ్డను మొదట రక్షణలో పెంచాలి. అలా రక్షణలో పెంచినట్లయితే మీ చేతుల్లో కాదు ఇక బిడ్డ ఉండేది. ఎవరి చేతుల్లో ఉంటుంది? దేవుని చేతిలో. ఆ బిడ్డ చదువులో ఏ సహాయం కావాలో, ఆ బిడ్డకు యుక్త వయసు వచ్చిన తర్వాత ఏమి చదవాలో, ఆ బిడ్డ ఇంకా ముందుకు వెళ్ళేటప్పుడు ఆ బిడ్డ పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో మీరు గ్రహించకుండానే మొత్తము దేవుడే చూసుకుంటాడు. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఆలోచన చేయండి. మధురిమను ఆ యొక్క తల్లిదండ్రులిద్దరూ కూడా మొదట రక్షణలో పెంచటానికి మరి ప్రయత్నం చేయాలని, వారే కాదు ఇక్కడ ఉన్నటువంటి మన పిల్లలను తల్లిదండ్రులుగా మనం కూడా మన పిల్లలను రక్షణలో పెంచాలని ప్రభువు నామమున కోరుచున్నాం. అలాగే అంటాడు యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములు అంటాడు, పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది అని అంటూ ఉంటాడు. అంటే పిల్లలకి ఏమి కావాలంటే ఈ లోకంలో పవిత్రమైనటువంటి జ్ఞానము కావాలి. పవిత్రమైనటువంటి జ్ఞానం పిల్లలకు అవసరం. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం బిడ్డలకు అంత యోగ్యమైనది కాదు అని దేవుని వాక్యం ఎరిగిన వారందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం మన పిల్లలను టీవీల ముందు కూర్చోబెట్టడానికో మరి ఒకటి చేయటానికో ఉపయోగపడుతుందే తప్ప ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం దేవుని దృష్టికి యోగ్యమైనటువంటి జ్ఞానము కాదు. అయితే ఏ జ్ఞానం అవసరము అని అంటున్నాడంటే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. అందుకే అంటాడు సామెతల గ్రంథంలో, ఏమంటాడు? జ్ఞానమిచ్చువాడు యెహోవాయే అని అంటాడు. అయితే మనము మన బిడ్డలకు జ్ఞానం అవసరము అని, ఆ పవిత్రమైనటువంటి జ్ఞానం మనకు అవసరము అని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే జ్ఞానము ముత్యముల కంటే అమూల్యమైనది అని అంటూ ఉంటాడు.
ఆలోచన చేశారా? జ్ఞానము దేనికంటే అమూల్యమైనదంట? ముత్యముడు కంటే అమూల్యమైనది ఈ జ్ఞానం అని అంటూ ఉంటాడు. కనుకనే ఈ జ్ఞానం మనకి ఎక్కడ దొరుకుతుంది? ఈ పవిత్రమైనటువంటి జ్ఞానం మనం పొందుకోవాలి అంటే మన పిల్లలకు అవసరము అవ్వాలి కాబట్టి, మన పిల్లలకు కావాలి కాబట్టి ఎక్కడ దొరుకుతుందంటే నిర్మలమైనటువంటి వాక్యము ద్వారా ఈ జ్ఞానము దొరుకుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎక్కడ దొరుకుతుందంట ఈ జ్ఞానం? నిర్మలమైనటువంటి వాక్యము ద్వారా ఈ జ్ఞానము దొరుకుతుంది. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మరి చిన్న బిడ్డ మధురిమకి మరి ఆ యొక్క నిర్మలమైనటువంటి వాక్యాన్ని చదివించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. బిడ్డ రోజు కొంత వాక్యం చదివేలాగా ఆ బిడ్డను తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహించాలి అంటే మొదట మనం కూడా వాక్యాన్ని చదివే వారంగా ఉండాలి. బైబిల్ గ్రంథం తీసి ఒక వాక్యాన్ని చదువుతూ తన బిడ్డలకు నేర్పాలి. అలా నేర్పినప్పుడే బిడ్డలు వాక్యంలో ఎదుగుతారు. వాక్యము ఆ బిడ్డలు అని అన్నాడు. ఎందుకంటే జ్ఞానాధారం నేనే అంటున్నాడు దేవుడు. జ్ఞానానికి ఆధారం ఎవరంట? ఈ లోకంలో ఎవరో కాదు. జ్ఞానానికి ఆధారం ఈ లోకంలో ఎవరో కాదు. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు. గొప్ప గొప్ప నోబెల్ బహుమతి జ్ఞానం ద్వారానే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో వాళ్ళు ఆ యొక్క బహుమతులు సంపాదించారు. కనుక మన పిల్లలకి కూడా చక్కని జ్ఞానం మనం అవలంబించాలి అంటే జ్ఞానానికి ఆధారమై ఉన్నటువంటి దేవుడిని ముందుగా మన పిల్లలకు తెలియచేస్తున్నామా? మన బిడ్డలకు దేవుని గురించి చెప్తున్నామా? మన బిడ్డలకు మధురిమ వలె ఒక చిన్న బిడ్డ, ఆ బిడ్డ పేరు రొదే అని మనం చూస్తున్నాం. యోహాను తల్లి అయిన మరియ యొక్క ఇంటిలో వారందరూ కూడి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ బిడ్డ ఎక్కడ ఉందంట? వారి మధ్య ఉన్నది అని మనం చూస్తున్నాం. కనుక మన పిల్లలు ఎవరి మధ్య ఉండాలంట? ప్రార్థన చేయవారి మధ్య మన పిల్లలు ఉండాలి. అలా ఉండాలి అంటే మనము ప్రార్థనా కూడికలకు పిల్లలను అలవాటు చేయాలి. అలా ఒక సండే స్కూల్కే కాదు, మనం వెళ్ళే ప్రతిసారి కూడా మనము ఏ సంఘంలో ఏ కూడికలు ఉన్నాయో ఆ కూడికలకి అన్నిటికీ కూడా మన పిల్లలను మనము తీసుకొని వెళ్ళినట్లయితే ఆ పిల్లలు ప్రార్థన చేయు వారి మధ్య ఉంటారు. కాబట్టి ఆ బిడ్డలు ఏమి నేర్చుకుంటారంట? ఎలా ఎదుగుతారంట? ప్రార్థనలో ఎదుగుతారు. అందుకే అంటున్నాడు పౌలు గారు, క్రీస్తు యేసుకు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదగాలి అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ బిడ్డ ఎదుగుదల ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆ బిడ్డకు ఇక్కడ నుండి బలమును ఘనతయు వస్త్రములుగా దేవుడు ధరింపచేస్తాడు. ఇప్పుడు ఉన్నటువంటి అలంకారము కాదు, ఇప్పుడు ఉన్నటువంటి అలంకరణ కాదు. కనుక బలమును ఘనతయు ఆ బిడ్డకు ఇక నుండి ఒక వస్త్రాలుగా దేవుడు దయచేయాలంటే సామెతల గ్రంథంలో చెప్పినట్లు మనము బిడ్డలను ఎలా పెంచాలి అంటే ప్రార్థనలో ఆ బిడ్డలను మనము పెంచేవారంగా ఉండాలి. అందిస్తూ ముగిస్తున్నాం. దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆ తరపున హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం. ముగింపు ప్రార్థనకు వద్దాం. మన ప్రియ సహోదరుడు లింకన్ వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత విందు కార్యక్రమం ఉన్నది. పరిశుద్ధమైన ప్రభా, కృపగల తండ్రి, ప్రేమగల నాయన, నీ పరిశుద్ధ నామముకి స్తోత్రాలు తండ్రి. జీవాధిపతి మా యేసయ్య, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. ప్రభు దినంలో మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో చేర్చారు. మీకు స్తోత్రాలు ప్రభువా. ఇక్కడ ఎదురు మిత్రులు చేర్చబడారో సమస్తం ఎరిగిన దేవుడు ప్రభువా, మీకు స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డను ఇప్పటివరకు కాచి కాపాడిన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా.
తల్లి గర్భంలో పడినది మొదలుకొని బాల్య దినము నుండి ఇప్పటి వరకు నీ రెక్కల నీడలో భద్రపరిచి ప్రభా నీ బిడ్డను కాపాడినందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రభా బిడ్డ పట్ల మీరు చూపిన ప్రేమకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ముందు జీవితంలో ప్రభు ఆమె సాగుతూ ఉండగా మీ కృప తోడించండి, సహాయం చేయతండి. మీకు స్తోత్రాలు ప్రభు. తండ్రి మీకు స్తోత్రాలే తండ్రి. ఈ సందర్భంగా మీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభు. బిడ్డలను ఎలాగో పెంచాలో, తల్లిదండ్రులు ఎలాగో వారిని పెంచాలో, వారి బాధ్యత ఏమిటో, ఏ రీతిగా వారు పెంచితే నీకు ఇష్టంగా ఉంటారో నీ దాసుని ద్వారా తెలియజేసినందుకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. అక్షయతను ధరించుకునే అలంకారాన్ని నీ బిడ్డకు దయచేయండి, సహాయం ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మా వందనాలు. ముగింపు కార్యక్రమంకి వస్తుంది. అసలు ఈ కార్యక్రమం ఓణీలు ఫంక్షన్ అంటారు. మేనమామ ఓణీలు బహుకరణ కార్యక్రమం. మేనకోళ్ళకి ఓణీలు, నూతన ఓణీలు బహుకరిస్తారు. మేనమామ అనుకోలేదేనాడు
ఏం చక్కని మందారం ఇది 8 దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున నేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే వానల్లే నువ్వు జారగా నీలల్లే నేను మారగా పగల్లే నువ్వు నేను చేరగా పడి వరదై పొంగి సాగరమవుతుందే హోలా 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 నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల ఏం చక్కని మందారం ఇది 8 దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను బంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం అల్లేసి నన్ను గిల్లేసి తెగ నవ్విన వెసుగుణాల రాక్షసి శత్రు వంటి ప్రేయసి పట్టేసి కని కట్టేసి గడ పెంచిన దయలేని ఊరసి దేవతంటి రూపసి గాలుల్లో రాగాలన్నీ నీలో పలికేనే పుచ్చేనే ఓ లోకంలో అందాలన్నీ నీలో చేరనే చిత్తురు లేపేనే హోలా 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 నీ గండల్లోనే చిక్కానే పిల్ల హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల ఆనందం 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 అంటే అర్థం ఈనాడే తెలిసింది కొత్త పదం ఆనందం ఆనందం నీ వల్లే ఇంత ఆనందం గుండెలో కదిలింది పూలరథం వచ్చేసి మదిగిచ్చేసి మాసి చేసిన రుచి లాంటి నా రుచి మార్చిన అభిరుచి సిగ్గేసి చలి ముగ్గేసి ఉసి గోలిపిన జారి గమగప్పదనిసి చేర్చిన స్వర్గంలో సౌఖ్యాలన్నీ నీలో పొంగేనే ప్రాణం పోసేనే ఓ నరకంలో నానా హింసలు నీలో సొగసేనే ప్రాణం పోసేనే హోలా 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 నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల చక్కని మందారం
కొనుకేయమంట తను వచ్చెనంట తను వచ్చెనంట పూలనే కొనుకేయమంట తను వచ్చెనంట తను వచ్చెనంట హే అయ్యంటే మరి నేను అర్థము తెలుసు నిన్న మొన్న అరే అయ్యంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను విచ్చెనంట తను వచ్చెనంట పూలనే కొనుకేయమంట తను వచ్చెనంట తను వచ్చెనంట దేన దగ్గరదానినా దేన దగ్గరదానినా దేన దగ్గరదానినా తేరే నానా దేన దగ్గరదానినా అసలిప్పుడు నీ కన్న ఘనుడులో కన్న కనబడు నా మనిషై అది జరగదనిలా అడుగు వేసిన నిన్ను వలచిన మనసై ప్రతి క్షణము క్షణము నీ అణువు అణువులను కలగన్నది నా ఐ ఇన్ని కలల ఫలితమున కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై నా చేతిని వేడని నీ తనువై నా గొంతుని వేరని పేరు నువ్వై తడి పెదవుల తళుకవనా నవ్వు నవనా ఎంత మధురం పూలనే కొనుకేయమంట తను వచ్చెనంట తను వచ్చెనంట హే అయ్యంటే మరి నేను అర్థము తెలుసు నిన్న మొన్న అరే అయ్యంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను విచ్చెనంట తను వచ్చెనంట నీరల్లి జారే వాడే నా కోసం ఒక ఓడయ్యాడా నీడంటూ చూడని వాడే నన్నే దాచిన మేడయ్యాడా నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా నా రాతి గుండెని తాకుతూ శిల్పంలాగా మార్చేసిందా యుగములకైనా మగనిగా వీణ్ణి పొగడాలి అంటూ ఉంది నాలో మనసే వాడే ప్రతి ఉదయాన తన వదనాన్ని నయనము చూసేలాగా వరమేదైనా కావాలి పూలనే కొనుకేయమంట తను వచ్చెనంట తను వచ్చెనంట హే అయ్యంటే మరి నేను అర్థము తెలుసు నిన్న మొన్న అరే అయ్యంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను విచ్చెనంట తను వచ్చెనంట పూలనే కొనుకేయమంట తను వచ్చెనంట తను వచ్చెనంట
తేలి 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 తేలిపోయా ఓ ప్రేమ వానలోన మునిగి పైకి పైకి తేలిపోయా నా గుండెలోని కోరిక ఓ గాలి పటం కాగా నా జంట నువ్వు చేరిక ఓ తారమల్లె రాగా నీ నీలి కురల నుండి ఓ పూల గాలి రాగా నా ప్రేమ అన్న గాలి పటం చంద్రమండలాన్ని చేరగా తేలి 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 తేలిపోయా అసలు చందమామ నువ్వే అంటూ నేల మీద వాలిపోయా రావమ్మ సుహాసిని రావమ్మ సుభాషిణి రావమ్మ సులోచని రావమ్మ సౌదామిని దిగిరో బంగారు బాలామణి దిగిరా మబ్బుల మేనాలని తొణికే సొగసులు చూడాలని అరవిచ్చల కన్నుల వెన్నెల వెన్నెల పున్నమి గనులవని అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే కత్తులా కాటుక కళ్ళావి లిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక
పరవశించడమే మనసుకి తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు హలో హలో ఏ మాట చెప్పక ఓ పిల్లో హలో హలో వదిలేకే నన్నే ఊహల్లో నేలే నా నీలో చల్ చలో నా హల్చల్ కర్ లేనా నీ రాకతో నా లైఫ్ కలర్ఫుల్ లేనా లవ్ ఫీల్లోనా ఫాలన్ అవుతున్నా నీ మాటకి నా హార్ట్ ఫ్లయింగ్ గాల్లోనా నా పెదాలలో ఉన్నదే నీ పదాలలో విన్నదే నీకెలా చెప్పాలన్నదే ఇదే హలో హలో నే వెయిటింగ్ బేబీ ఊహల్లో హలో హలో నే తడిసాలే లవ్ వెన్నెల్లో నన్ను చూసా నీలో చల్ చలో నా హల్చల్ కర్ లేనా నీ రాకతో నా లైఫ్ కలర్ఫుల్ లేనా లవ్ ఫీల్లోనా ఫాలన్ అవుతున్నా నీ మాటకి నా హార్ట్ ఫ్లయింగ్ గాల్లోనా బటర్ఫ్లై నేను ఫ్లవర్ నువ్వా No, no, నీ better half నేను హనీ నువ్వే నీ హనీబీ నేను No, no, నీ honey queen నేను నా కలల గువ్వా నాకు నిదురనివ్వా నీ ఒళ్ళో వెన్నెల్లో ఎద చెదరనివ్వా హలో హలో నీ తడిసాలే లవ్ వెన్నెల్లో హలో హలో లవ్ అట్లాంటిక్ గుండెల్లో నువ్వుగా హలో సీలో చల్ చలో నా హల్చల్ కర్ లేనా నీ రాకతో నా లైఫ్ కలర్ఫుల్ లేనా లవ్ ఫీల్లోనా ఫాలన్ అవుతున్నా నీ మాటకి నా హార్ట్ ఫ్లయింగ్ గాల్లోనా పూల కుండి అయ్యే నా చిన్ని గుండె ఆ పూలకు ప్రాణం నేనవుతాలే కలల మార్కెట్ అయ్యే నా కళ్ళు రెండే ఆ కలలే రెప్పలు దాటిస్తాలే నాకు తెలియదులే నేను విడువడమే మాయల్లే మరిచాలే నేను మరువ ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము ఎటగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరే దేవుడా దాని తలో పటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము లోన దండనగా జరిగిందే నమ్ము దిమ్మ తిరిగి నాది మైండ్ సిమ్ము
రాజుల కాలం కాదు, రథము గుర్రం లేవు. అద్దం ముందర నాతో నేను యుద్ధం చేస్తా అంటే గాజుల చేతులు చాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేసావే. చిన్నగా చినుకు తుంపరడిగితే కొండ పుటగా తుఫాను తెస్తివే. మాటగా మల్లె పువ్వు నడిగితే ముటగా పూల తోటగా పైనొచ్చి పడితివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకొంటివే. జిందగీకే అడ్డపమ్మై జంట కట్టుకొంటివే. వేలి నిండా నన్ను తీసి పట్టు పెట్టుకొంటివే. గాలి కింది పువ్వు నేను నెత్తి నెట్టుకొంటివే. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు కానీ అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము. ప్రేమ రాబలేదు నన్ను నమ్ము. సాయంకాలాన సాగర తీరాన సంధ్యా సూర్యుళ్ళ నువ్వు నేను. వేసవి కాలాన వెన్నెల సమయాన తారా చంద్రుల నువ్వు నేను. నువ్వు రాగం అయితే నే పాటవుతాను. నువ్వు మేఘం అయితే నీ చిలిపిలి వలపుల వర్షం నేను. మిమ్మి మిమ్మి ఇకపై ఓన్లీ యు అండ్ మీ. మిమ్మి మిమ్మి ఇకపై ఓన్లీ యు అండ్ మీ. సాయంకాలాన సాగర తీరాన సంధ్యా సూర్యుళ్ళ నువ్వు నేను. వేసవి కాలాన వెన్నెల సమయాన